పరిశుద్ధ గ్రంథం ప్రకటన 5వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనాన్ని చదువుకుందాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండువాని కుడి చేత చూచితిని. మరియు చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒక్కడై ఉన్నవాడే యోహాను. అందరూ కూడా హతసాక్షులయ్యేంత వరకు యోహాను ఒక్కడే చివరి వరకు కూడా తను బ్రతికింపబడగలిగాడు. యోహాను పత్మస్సుకు ఒంటరివాడుగా పంపబడిపోయాడు. పత్మస్సు దీవిలో ఒంటరిగా ఉన్న యోహాను అనేకమైన దర్శనాలు చూశాడు. యోహాను చూచిన దర్శనములలో ఒక్కటై ఉన్నది ఏమిటి అంటే అది పరలోక రాజ్యం. అందు ధవళ సింహాసనం, ఆ సింహాసనం మీద కూర్చున్న ఒక వ్యక్తి తన కుడి చేతిలో 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథాన్ని పట్టుకుని ఉన్నాడు. ఆ గ్రంథము యొక్క లోపల ఏదో రాశారు. ఆ గ్రంథము యొక్క లోపల కూడా ఏదో రాశారు. ఆ సింహాసనం మీద ఉన్న వ్యక్తి యొక్క చేతిలో ఉన్న 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథాన్ని తీసుకుని దాన్ని విప్పి చూడటానికి ఎవ్వడు కూడా లేడే. ఇది పరలోకపు యొక్క స్వరం. ఇది ఎవరు లేరా? పరలోక మందు, భూమి మీద, భూమి క్రింద ఎవరు లేరు. ఎవరూ లేరు అన్న మాట యోహాను విన్న తర్వాత గట్టిగా ఏడ్చేస్తున్నాడు, గట్టిగా ఏడుస్తున్నాడు. అయితే పెద్దలలో ఒక్కడు యూదా గోత్రమైనటువంటి దావీదు చిగురైన యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ఒక్కడే అను మాట కింద వచనాలలో కనిపిస్తూ ఉంది. అది అలా ఉండిపోనివ్వండి. అయితే ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వ్యక్తి యొక్క కుడి చేతిలో 7 ముద్రలు వేయబడినటువంటి ఆ గ్రంథము లోపల ఏం రాశారు? దాని వెలుపడ ఏం రాశారు? యెహెజ్కేలు 2వ అధ్యాయం 9-10లో మనం చూడగలిగితే, నేను చూచుచు ఉండగా పట్టుకొనే ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందు విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై అది లోపల వెలుపట వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును ఏం రాశారు? మహావిలాపం, మనోదుఃఖం, రోదనం అని అందులో వ్రాయబడి అందులో కూడా వ్రాయబడి ఉండెను. ప్రకటన 5లో ఉన్న ప్రశ్నకు యెహెజ్కేలు 2:9-10లో జవాబు కనిపిస్తూ ఉన్నది. ఆ పుస్తకము లోపల వెలుపట రాసినది 3: మహావిలాపం, మనోదుఃఖం, రోదనం. ఈ 3 విషయములు తప్ప మరో అర్థాన్ని తెలియపరిచే విషయం ఆ పుస్తకములో ఎక్కడ కానీ కానరాదు. అది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ పుస్తకము యొక్క పనితనము ఏమిటి అంటే ఏడ్పించే పని ఆ పుస్తకము పనితనం. మహావిలాపం, మనోదుఃఖం, రోదనం. ఈ బాహ్య ప్రపంచములో చెదిరి ఉన్న ప్రతి స్త్రీ కానీ ప్రతి పురుషుడు కానీ విలపించిన వారే, వేదన పడిన వారే, దుఃఖపడిన వారే, ఇవి నా జీవితంలో పొందలేదని చెప్పిన వారు ఎవ్వడు కానీ ఇది వరకు లే. అయితే ఈ పుస్తకం ఏడ్పించే పని తప్ప దీని పని ఇంకొకటి ఏది లేదు తల్లి. ఎప్పుడు ఏడ్పిస్తుంది? ఎవరిని ఏడ్పిస్తుంది? ఎక్కడ ఏడ్పిస్తుంది? ఆ మీద ధ్యానం చేద్దాం. 2వది ఎగిరిపోయే పుస్తకం. ఎందుకు? తనున్న గమ్యాన్ని విడిచిపెట్టి మరో గమ్యం పక్షిలాగా ఎందుకు ఎగిరిపోతూ ఉన్నది? ఈ ఎగిరిపోయే పుస్తకం యొక్క పనితనం ఏమిటి? అదే జకరియా
5వ అధ్యాయం 3వ వచన భాగములో చూస్తే అది ఎందుకు ఎగిరిపోతూ ఉన్నది, అసలు దాని పనితనం ఏమిటి? జకరియా 5:3లో నీవు చూడు, బైబిల్ ఈ విధంగా చెబుతుంది. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. చూడండి, ఎగిరిపోయే ఈ పుస్తకము యొక్క పనితనం ఏమిటి అంటే, ఇది భూమి అంతట కూడా చెదిరి ఉన్న మనుష్యులకు శాపాన్ని ఇచ్చేటువంటి పుస్తకము. దీనికి మరో పని లేదు, శాపమే. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికిస్తుంది ఇది శాపం? ఆ మీద ధ్యానం చేద్దాం. 3వదిగా చేదైన చిన్న పుస్తకం. చేదైన చిన్న పుస్తకం. చేదు అనే విషయం బైబిలు గ్రంథంలో మనం అక్కడక్కడ చూడగలిగితే చేదు శ్రమను సూచించుచూ ఉంటున్నది. బైబిలు గ్రంథంలో అవన్నీ తీసి చదివించి చెప్పటానికి ధ్యానించవలసిన వాక్యం ఎంతో ఉంది. అయితే ఇక్కడ చేదైన చిన్న పుస్తకము అనేటువంటిది, ఇది శ్రమల పుస్తకము. చేదు శ్రమను సూచించుచూ ఉన్నది. ఇది మామూలు శ్రమ కాదు, మహాశ్రమ. అసలుకి చిన్న పుస్తకం ఎవరిని శ్రమ పెడుతుంది, ఎప్పుడు, ఎక్కడ? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ 3 పుస్తకాలు కూడా 3 పనులు. 1 ఏడ్పించే పుస్తకం, 2 శాపాన్ని ఇచ్చే పుస్తకం, 3 శ్రమ పెట్టే పుస్తకం. ఈ 3 పుస్తకాలు చూస్తే ఇవి వీటి పని. లోకంలో నీవు చూడు, ఇది ఏడ్పించే పని. అసలుకి ప్రతి వ్యక్తి కూడా, ప్రభువా నా జీవిత భవిష్యత్తు సంతోషంగా సాగాలి, దుఃఖం ఉండకూడదు. నా జీవితం ఎప్పుడూ కానీ తండ్రి ఆశీర్వాదంగా ఉండాలి, శాపమొద్దు. నా జీవితం ఎప్పుడు కానీ క్షేమంగా ఉండాలి, శ్రమ నాకొద్దు. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కోరుకునేది ఇదే. దుఃఖం నిన్ను పట్టుకుంటే, దేవా ఎప్పుడు ఇది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందనే తపన చెందుతావు. ఏదైనా ఒక శాపం నేను పట్టుకుంటే, దేవా ఇది ఎప్పుడు నన్ను విడిచిపెట్టి దీని నుంచి నేను దూరం కాగలుగుతా. ఏదైనా ఒక శ్రమ పట్టుకుంటే, ఎప్పుడు దేవుడు అది ఇది నన్ను విడిచిపెట్టి దూరం అయిపోతుందని ఎంత తపన చెందుతావో. మనుష్యుడు ఎప్పుడు కూడా వీటిని ప్రేమించడు, వీటిని ఎప్పుడు కూడా దూరంగా ఉండాలని మోకాళ్ళు నేల మీద వేసి దేవుని దగ్గర నువ్వు ప్రార్థించుకోగలుగుతావు. అయితే ఈ 3 పుస్తకాలు కూడా దుఃఖం. బైబిలు గ్రంథంలో మనం చూస్తే శాపం, ఆశ, చివరికి శ్రమ. ఈ మూడు పుస్తకాలు దేనిని సూచించుచున్నాయి అంటే, తీర్పును సూచించే పుస్తకములు. ఇది చివరి వరకు నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ 3 పుస్తకములు కూడా తీర్పును సూచించేటువంటి పుస్తకములు. ఏదో ఒక రోజున తనువు చాలించక తప్పదు. ఏదో ఒక రోజున ప్రభువు రాక తప్పదు. ముందు ఏదో, వెనుక ఏదో ఎవరికీ తెలియదు. అయితే తల్లి గర్భములో మనుష్యుడు బయట పడితే అది లేత వయసు అంటాం. ఆ తర్వాత బాల్యము అంటాం. ఆ తర్వాత వచ్చేది మనుష్యుడు ఒక విచక్షణ జ్ఞానాన్ని పొందుకునేటువంటి ఒక యవ్వన ప్రాయములోనికి మనుష్యుడు రావడం జరుగుతుంది. అప్పుడు ఇది మంచి, ఇది చెడు అనేటువంటి జ్ఞానం మనిషికి వచ్చింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు కూడా
పొందుకున్న జ్ఞానాన్ని బట్టి అది చెడు అది మంచి అని తెలిసి వచ్చిన తర్వాత మనుష్యుడు ఏది మంచిగా ఉంటున్నదో దానిని పూర్తిగా విసర్జించి ఏది చెడు అని తెలిసి కూడా మనుష్యుడు మనస్సాక్షిని చంపుకుని చెడును చేయగలిగినట్లయితే వాని జీవిత కాలమెల్లా దానికి తగిన తీర్పు దేవుని దగ్గర ఉంటుంది అన్న విషయం మరిచిపోకూడదు. అందుకే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఈ దేహ సంబంధంగా మనుషుడు చేసే ప్రతి మంచి క్రియకు ప్రతి చెడు క్రియకు ఒక రోజున దేవుని తీర్పు ఉంటుంది అన్న విషయం క్రైస్తవ సమాజం మరిచిపోకూడదు. ఎవరు మన దేవుడు? న్యాయాధిపతి ఆయన న్యాయపీఠం మీద కూర్చున్న తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి కూడా తీర్పు అనే వరుసలో నిలబడిన తర్వాత దేహ సంబంధంగా మనుషుడు చేసిన ప్రతి మంచి క్రియకు ప్రతి చెడు క్రియకు దేవుడు తీర్పు తీర్చడం జరగగలుగుతుంది. మనస్సాక్షిని చంపుకొని ఎవడైనా కానీ చెడును చేయగలిగినట్లయితే వానికి నిత్య నరకాగ్ని రావడం జరుగుతుంది. ఎవడైతే గాన చెడుని విసర్జించి ఎవడైతే మంచిని జరిగించగలుగుతాడో వానికి మోక్షం అనేది దొరుకుతుంది. ఇది మన జీవితంలో మరిచిపోకూడదు. ఆలోచించు, నీవంటూ ఒక దేహాన్ని కలిగి ఉన్నావు. నువ్వు బ్రతికినంత కాలం నువ్వు యవనస్తుడవైనా యవన సహోదరివైనా నీవు తల్లివైనా నువ్వు తండ్రివైనా నువ్వు ఏ దశకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ సరే భూమి మీద ఉన్నంత వరకు కూడా ఈ దేహముతో ఎక్కడైనా చెడు అనేది చేయగలిగితే దీనికి ఒక రోజు తీర్పు అనేది ఉంది. ఇది జీవితంలో మర్చిపోకూడదు. మనం తీర్పుకు ప్రతి వ్యక్తి కూడా భయపడిపోవాలి. అందుకే లోపల వెలుపట వ్రాయబడినటువంటి 7 ముద్రలు గట్టిగా వేసిన ఈ గ్రంథం తీర్పును సూచించే పుస్తకం, ఎగిరిపోయే పుస్తకం, తీర్పును సూచించే పుస్తకం, చేదైన పుస్తకం, తీర్పును సూచించే పుస్తకం. అందుకే తీర్పు అనేది ఒకటి ఉంది అని మరిచిపోకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మనుష్యులు ఒకే ఒకసారి మృతి చెందుదురు, ఆ తర్వాత వారికి తీర్పు జరుగును అని హెబ్రీ పత్రికలో రాయగలిగాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో తీర్పును సూచించేటువంటి ఈ పుస్తకములు ఎక్కడ కానీ మన మధ్యన శక్తివంతంగా పనిచేయకుండా ఉండునట్లు ఆ దుఃఖమైన ఆ శాపమైన ఆ శ్రమైన మనము తప్పించుకోగలిగి సంతోషం, ఒక క్షేమం, ఒక ఆశీర్వాదం భవిష్యత్తులో సిద్ధపరిచిన వాటిని నీవు నీ కుటుంబం స్వతంత్రించుకోవటానికి ఈ భూమి మీద నేను ఎటువంటి జీవితం జీవించాలి తండ్రి అని నీవు అడిగినప్పుడు ఇటువంటి స్థలాలకు తెచ్చి ఏర్పరచుకున్న సేవకుల ద్వారా ఇటువంటి వాక్యాన్ని దేవుడి నీకు ఇచ్చినప్పుడు దైవ వాక్య ఆధారాన్ని బట్టి నీవు జీవించవలసిన విధానం ఎటువంటిదో అదే నీకు నేర్పిస్తుంది. ఆ విధంగానే నీవు జీవించవలసి వస్తుంది. నామకార్థ క్రైస్తవులుగా మాత్రం బ్రతకవద్దు. నీ మనస్సాక్షి చెప్పేస్తుంది, నేను నామకార్థకంగా జీవిస్తున్నానా లేక నిజమైన క్రైస్తవ బిడ్డగా జీవిస్తున్నానా? నీ అంతరాత్మ నీకు తెలియపరుస్తుంది. సరి, ఈ 3 పుస్తకాలు కూడా ఎప్పుడు పనిచేస్తాయి? ఎవరి మధ్య పనిచేస్తాయి? ఈ 3 పుస్తకాల పనిని ఎవరు అవి ప్రభావితమవుతాయి అనేది మనం ఆలోచించాలి. చూడు, యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ చెబుతా, నేడైనా రేపైనా ఆ మీదటైనా అమ్మా వస్తాడు, రాకుండా ఉండేదంటూ లేనే లేదు. ఆయన వచ్చినప్పుడు నీవు బ్రతికే ఉంటే, లేదు రాక ఆలస్యమై దేవుని పిలుపొచ్చి నీ దేహం సమాధి చేయబడి నీ ప్రాణాత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఆయన రాకడలో బ్రతికున్నవారు సజీవంగా మట్టి దేహం మహిమ దేహమై వెళ్ళిపోతుంది. ఒకవేళ చనిపోయి సమాధి చేయబడి ఉంటే తప్పనిసరిగా
ఆ వ్యక్తులు సజీవులై మహిమ దేహాన్ని దాల్చి ప్రభువుని ఎదుర్కోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడాలి, మొట్టమొదట తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, దయచేసి 16వ వచనాన్ని చదువుకుందాం. చాలా జాగ్రత్తగా విందాం. ఆర్భాటముతోను మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4:16 చదువుకుందాం. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు. చూడండి, వారితో పాటు ప్రభుని ఎదుర్కొంటాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకములో నుండి తన దూతల పరివారముతో వచ్చేటప్పుడు ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం, దేవుని బూర శబ్దం. నిన్ను అడిగితే అవును, ఆయన తెలిసినట్టుగా వస్తున్నాడు కదా. ఆర్భాటం అంటే తెలిసినట్లే, ప్రధాన దూతలంతా శబ్దం చేస్తున్నారంటే తెలిసినట్లే, దేవుని బూర శబ్దం తెలిసినట్లే. అయితే బైబిల్ ఎందుకు చెబుతుంది ఆయన రాక దొంగవలే ఉంటుంది? దొంగ రాక, రహస్య రాక. పౌలేమో తెలిసినట్టు ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం, దేవుని బూర శబ్దం, ఇది తెలిసినట్టు. అయితే బైబిల్లో ఆయన రాక దొంగవలే ఉంటుంది, రహస్య రాక దేవునిది. ఇందులో ఏది ఉంచుదాం, ఏది తీసేద్దాం? పౌలు చెప్పాడు అని తెలిసినట్టుగా వస్తాడు అని, మరో స్థలములో అని రహస్యంగా వస్తాడు అని. ఇందులో ఏది కరెక్ట్? బైబిల్లో ఏది తీయటానికి, ఏది కలపటానికి దేవుడు ఎవ్వరికి అనుమతి ఇవ్వలేదు. ఇది అది రెండు కరెక్టే. అయితే ప్రభువు రాకల్లో ఒకేసారి ఈ రెండూ జరిగిపోతాయి. తెలిసినట్టు వస్తాడు, తెలియకుండా వస్తాడు. తెలిసినట్టు ఎవరికి తెలిసి వస్తుంది, ఎవరికి తెలియకుండా ఉంటుంది ప్రభు యొక్క రాకడలో అన్నది మనం ఆలోచిస్తే, బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనాన్ని మనము చూడగలిగితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించెను. చాలు తల్లి. అసలుకి మొదటి భూమి ఆకాశం ఎవరి కోసం చేశాడు? మొదటి భూమి ఆకాశం ఎవరి కోసం చేశాడు? మానవుల కోసం కాదు, దేవదూతల కోసం దేవుడు చేశాడు. అది యెషయా 45:17-18 నువ్వు ఇంటికి వెళ్ళి ఆ మీదట నువ్వు చదువుకో. దేవుడు ఆదికాండం 1:1 దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఎందుకు అనగా అది నిరాకారముగా ఉండటానికి కాదు, కానీ అది నివాస స్థలంగా ఉండటానికే దేవుడు వాటిని సృజించెను అని బైబిల్ చెబుతూ ఉంది. అనగా మొదటి ఆకాశము భూమి దేవదూతల కోసం చేశాడు దేవుడు. ఇది దయచేసి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. అసలుకు దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? ఆయన స్వయంభవుడు. స్వయంభవుడు అంటే తనకు తానుగా కలిగిన వాడు అని దాని అర్థం. ఆయన బైబిల్ ఏమంటున్నది? ఆయన ప్రధాన శిల్పి అంటున్నాడు. దేవుడు ఎవరికి శిల్పి? పరలోక రాజ్యానికి ఆయనే శిల్పి. పరలోకపు యొక్క రాజ్యంలో పెద్దలని, జీవులని, సెరూబులు, కెరూబులని, ప్రధానమైనటువంటి దూతలని, పరలోకమంతా కూడా నిండు కొన్నది ఏది అంటే దూతల పరివారమే. అది ప్రకటన 5లో రాస్తాడు. పరలోకమంతా దేవదూతలే. అయితే ఆ ప్రధానమైన దేవదూతలలో గాబ్రియేలు దూత 1, మిఖాయేలు దూత 1, లూసిఫరు 1. వీరు దేవుని మూలమున కలిగిన వ్యక్తులు. వీరు దూతలలో కల్లా ప్రథమమైన దూతలు వీరు.
దేవుడి వీరికి శ్రేష్టమైన కృపావరాన్ని దేవుడు ఇచ్చాడు. గాబ్రియేలు దూత ఏదైనా దేవుడు వార్త ఇస్తే భూమి మీద ఉన్న భక్తులకు ఆ వార్తను ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయేది. దీనిని వార్తావాహిని అని మనం అనవచ్చు. మిఖాయేలు ఇది సైన్యాధిపతి. దేవుని యొక్క శత్రువులతో దేవుని పక్షమున ఉండి యుద్ధం చేయటానికి నియమింపబడినదే ఈ మిఖాయేలు. ఇక లూసిఫర్ నీకు బాగా తెలుసు. వీడు సెరూబు కెరూబుగా పిలువబడిన వాడు. వీనికి 6 రెక్కలు ఉన్నట్లు బైబిల్ చెబుతుంది. 2 రెక్కలతో కళ్ళను కప్పుకుంటాడు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటాడు. 2 రెక్కల ఆధారాన్ని బట్టి ధవళ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవాతి దేవుని దగ్గర ఒక పక్షి వలె వాడు ఎగురుతూ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తాడు.